దేశ అత్యున్నత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అధికారిక పర్యటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంకన్న దర్శనంతో ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ తిరుమలకు చేరుకునున్న ఆయన రేపు శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రణబ్ ముఖర్జీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రపతిగా తన తొలి పర్యటన తిరుమల నుంచి ప్రారంభించనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక వాయుసేన విమానంలో ప్రణబ్ ముఖర్జీ తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఆదివారం ఉదయం సంప్రదాయ రీతిలో ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీతిదే జాగ్రత్తలు చేపట్టింది. అతి స్వల్పంగా భక్తులకి ఎంత స్వల్పంగా వాళ్ళందరినీ ఆపాలో అంత సమయం వరకే దాన్ని పరిమితం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. శని ఆదివారాలు కాబట్టి ఉండే కొంత రష్ ఎలాగో ఉంటుంది. భక్తులందరినీ కూడా మీ ద్వారా రాష్ట్రపతి వారి యొక్క రాక సందర్భంగా ఎలాంటి అసౌకర్యంకి వారు లోనైనా కూడా మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీవారి దర్శనం తర్వాత భక్తుల కోసం 30 కోట్ల వ్యయంతో నిర్మించిన నందకం అతిథి గృహాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థులతో సమావేశమవుతారు. ఆదివారం మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోవడంతో రాష్ట్రపతి పర్యటన పూర్తవుతుంది.